రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఆర్ కాలనీ కొత్త స్కూల్ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ భవనాన్ని ఆయన తన సొంత ఖర్చులతో నిర్మించారు. కొదురుపాక కేటీఆర్ అమ్మమ్మ ఊరు. అందుకే అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం అక్కడి భావి పౌరులకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో స్కూల్ నిర్మించాలని సంకల్పించారు. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన నిర్మాణం ఇప్పుడు పూర్తయింది. కేటీఆర్ స్వయంగా ప్రారంభించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఓసారి కొదురుపాక గ్రామంలో పర్యటించారు. అమ్మమ్మ తాతయ్యల ఊరు కావడంతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ సమయంలో స్కూల్ దుస్థితిని టీచర్లు, పిల్లలు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ద్వారా చేయించడం కన్నా సొంత ఖర్చుతో అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకంగా తానే బడిని నిర్మించేవారని నిర్ణయించారు. ఆ మేరకు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే మొత్తం ఖర్చుతో పనులు పూర్తి చేయించారు. 2022 జనవరి 10న నిర్మాణం ప్రారంభించారు. 2 ఫ్లోర్లలో 18 తరగతి గదులు కట్టారు. వంటగదితో పాటు డైనింగ్ హాల్, కంప్యూటర్ గదులు, ప్రహారీ నిర్మించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలా ప్రభుత్వ స్కూళ్లను సొంత నిధులతో నిర్మిస్తే స్మారక పేర్లను పెట్టుకోవచ్చు. ఈ స్కూల్ నిర్మాణానికి 2 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.